అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. మరి బ్రహ్మశ్రీ ఈదర శివశంకర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. ఇంకో డౌట్ అండి, సాలగ్రామానికి ప్రాణం ఉంటుంది, అవి నడుస్తూ ఉంటాయి అని కూడా అంటూ ఉంటారు. సాలగ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి అసలు? సాలగ్రామములు విష్ణు సంబంధమైనవి. గండకీ నదిలో కొన్ని శిలలు వస్తాయి. ఆ శిలలు హిమాలయం నుంచి దొర్లుకుంటూ వచ్చేటప్పుడు గుండ్రగా తయారవుతాయి అనేక రూపాలలో. ఆ గండకీ నదిలో చక్ర అని ఒక నది కలుస్తుంది. ఆ చక్ర నదిలో ఒక రకమైన పురుగులు ఉంటాయి. ఆ పురుగులు ఈ రాతిని బొక్క చేసి దాంట్లో ఉంటాయి. రాతికి రంధ్రమేసి, ఓకే, ఆ రంధ్రమేసి ఆ లోపల ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఒక చక్రాకారంగా తయారవుతుంది. ఆ చక్రాకారం ఇట్లా గురువుసు మాదిరి చీలికల మాదిరిగా ఉండదు చక్రం. మన రూపాయి బిళ్ళ మీద అశోక ధర్మ చక్రం ఉంటుంది చూసారా, ఆ రకంగా పైకి ఉబ్బెత్తుగా, ఉభరాహు అంటారు, ఉబ్బెత్తుగా ఉంటుంది అది. ఓకే, ఇట్లా గురువు మాదిరి చీలిక ఉండదు, గీత మాదిరి ఉండదు, ఇట్లా పైకి ఎత్తుకొని ఉంటుంది. అట్లా ఓకే, అట్లా చక్రాలు ఏర్పడతాయి దాంట్లో. ఆ చక్రాలను బట్టి, ఆ సాలగ్రామ శిలను బట్టి, శిల మీద ఉండే గుర్తులను బట్టి, ఆ సాలగ్రామానికి ఉండే ముఖమును బట్టి అది ఏ సాలగ్రామమైంది, ఏ దేవతకు సంబంధించింది. ఓకే, దీంట్లో కూడా రకాలు ఉంటాయి. చాలా ఉన్నాయి. అది పండితులు నిర్ణయిస్తారు దాన్ని. ఇప్పుడు షట్చక్ర సీతారామం అని ఉన్నది, అది సీతారామ సాలగ్రామం. దానికి 6 చక్రాలు ఉంటాయి లోపల. అట్లనే నారసింహం, దాని ముఖం చాలా విశాలంగా ఉంటుంది, లోపల చక్రాలు ఉంటాయి. వీటన్నిటిని బట్టి సాలగ్రామం ఇది ఫలానా, ఇది సుదర్శనము, ఇది అది అని నిర్ణయిస్తారు. ఆ సాలగ్రామాన్ని విష్ణువుకు ప్రతీకగా పెట్టుకొని పూజ చేస్తారు. శివుడికి ప్రతీకగా నర్మదా నదిలో దొరికే బాణలింగం. అంటే ఇప్పుడు దేవాలయాల విగ్రహాలలో ఈ సాలగ్రామాలతో చేసే విగ్రహాలు చాలా పవర్ఫుల్ అనుకోవాలా? సాలగ్రామ శిలతో చేసే విగ్రహాలు పవర్ఫుల్ అని. ఎందుకంటే ఈ రకమైన సాలగ్రామములు ఇప్పుడు నేను చెప్పానే చక్రాలు ఉన్న సాలగ్రామములు కనుకైతే వాటికి ఆవాహన విసర్జనలు చేయవలసిన పనిలే. వాటి యందు దైవ సాన్నిధ్యం ఎప్పుడూ ఉంటుంది అని. కాబట్టి సాలగ్రామ శిల అని మనం అనటమే కానీ మామూలు నల్లటి శిలనే సాలగ్రామ శిల అంటున్నాం మనం. అవును, అసలు సాలగ్రామ శిల అంటే అక్కడి నుంచి వచ్చిన గండకీ నదిలో పుట్టిన శిలలు సాలగ్రామాలతో సమానం అన్న భావనతో అనటమే. అవి సైజుల వారీగా ఉంటాయండి, పెద్దగా ఉంటాయా? ఇప్పుడు సాలగ్రామాలని ఏవైతే అమ్ముతున్నారో ఇవన్నీ గ్రైండింగ్ చేసిన గుండ్రటి రాళ్ళు, నున్నగా గ్రైండింగ్ చేసి రాళ్ళు తెచ్చి పెడతారు. ఇప్పుడు దేవుడికి కూడా సాలగ్రామాల హారం వేస్తారు. అవును, వాటిల్లో ఈ చక్రాలు విక్రాలు ఏముండవు. అక్కడ గ్రైండింగ్ చేసిన గుండ్రటి రాళ్ళు అన్నమాట. ఆ రాళ్ళు తెచ్చి వాటిని వెండితోనో బంగారుతోటో పొదిగి ఓ దండ వేస్తారు. అది అంతేగాని అసలు సాలగ్రామాలు అవి కాదు. ఓకే గురుగారు, ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు నారము అంటే నీరు అంటారు, నారాయణుడు అంటే నీటి నుంచి వచ్చిన వాడు అంటారు, నరుడు కూడా మన నాగరికత అంతా నీటి నుంచి పుట్టింది. ఈ నారాయణకి సంబంధించిన విశేషాలు చెప్పండి సార్. నారాయణుడు అంటే మీరు చెప్పింది నీటి యందు ఉండేవాడన్న చెప్పారు. ఇది పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పిన విషయము. ఈ నరుడు నారాయణుడు వీటి విషయాలను ప్రత్యేకంగా ఒకసారి ఎప్పుడైనా నేను వివరిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ అది చాలా ఉంది అక్కడ దాని గురించి చెప్పటం. ఎందుకంటే భారతం రాసేటప్పుడు వ్యాసుల వారు నారాయణం నరంచైవ నరోత్తమం అన్నాడు. అక్కడ ఎందుకు వీళ్ళని చెప్పాడు అని చెప్తూ దాని మీద ఒక పెద్ద విమర్శ ఉన్నది. ఓకే, చాలా విమర్శ ఉన్నది. అందువల్ల ప్రత్యేకంగా మాట్లాడదాం ఆ విషయం.